హాల్లో అందరూ ఉంటారు. ఇక బాలు బయటకి వెళ్ళేవాడితో ఏంట్రా మళ్ళీ తలుపుకు తాళం వేశావా? ఎందుకు? అని వెళ్తున్న బాలుని ప్రభావతి అంటుంది. హూ, మీ నోటికి తాళం వేయడం కుదరదు కాబట్టి అని బాలు వెటకారంగా అంటాడు. అయ్యో, శృతి వస్తే ఎక్కడ ఉంటుందిరా అని ప్రభావతి కోపంతో అంటుంది. అది ఇంటికి తీసుకువచ్చే ముందు ఆలోచించాలి అని అంటూ ఉండగా రవి కాస్త కోపంగా చూస్తాడు. నువ్వు వీడికి నా గదిని ఇస్తే నేను మిద్దె మీదికి వెళ్ళి పడుకోవాలా? వీడి పెళ్ళం మా గదిని వాడుకుంటే నా భార్య కింద బాత్రూమ్ వాడుకోవాలా అని బాలు అంటాడు. ఇక వెంటనే మీనాతో ఇప్పుడు వెళ్తాను అని బయటకి వెళ్తాడు బాలు. ఏవండి అంటూ మీనా బాలు వెంటే వెళ్తుంది. కట్ చేస్తే ప్రభావతి మీనాతో వాడికి నువ్వే చెప్పి ఉంటావే నీ గదికి తాళం వేయమన్నావు అని ప్రభావతి చాలా కోపంగా అంటుంది. ఎందుకండి అత్తయ్య అలా అంటున్నారు అని మీనా అంటుంది. ఏ ఒక్క రాత్రి మొగుడు పక్కన లేకుంటే పడుకోలేవా అని ప్రభావతి అంటూ ఉంటే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే వాడిని నీ కొంగుకు కట్టేసుకున్నావా అని ప్రభావతి అందరి ముందు మీనాను అవమానిస్తుంది. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.